హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. చూడండి, యేసుతో నడవడానికి ఇష్టపడే వాళ్ళు ఎంతమందో చేయి చూపించండి. వెరీ గుడ్, చాలా వందన. హోసన్నా జయము అన్నప్పుడు బాగుంటుంది. మళ్ళీ అదే కొంచెం సేపు వెళ్ళేటప్పటికి ఒక వారం రోజుల లోపల, ఒక 4-5 రోజుల లోపల మరో ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరిలో, యెరూషలేములో. ఆ ఊరేగింపులో గాడిద పిల్ల లేదు, ఏంటండి, ఒలీవ మొక్కలు లేవు, తివాసీలు లేవు, పట్టు వస్త్రాలు లేవు, సంతోషం లేదు, జయజయలు లేవు. భారమైన శిలువ మోస్తూ, రక్తసికమైన పాదాలతో, కొరడాలతో కొట్టబడిన వాడిగా, చూడనల్లని వానిగా, ముఖములో గుద్దినప్పుడు ముఖమంతా వాసిపోతే, కళ్ళన్నీ ఊపిపోతే, నెత్తిలో నుండి రక్తం కారుతూ రక్తపు మరకలతో ముఖం ఎండిపోతే, వీపంతా చీరి పొలం వాడు దున్నినట్టు, నాగలితో దున్నినట్లు దున్నబడితే, దిగంబరుడుగా ఆ భారమైన సిలువ పెట్టుకొని మొయ్యలేక మోస్తుంటే ఎవడు దగ్గరగా రాలేదు, దగ్గరకు వస్తాడని కూడా మేమంటారేమో సిలువని, నీకోసం ప్రాణం కూడా పెడతానికి సిద్ధమే అన్న పేతురు అడ్రస్ లేకుండా మాయమైపోయాడు. శిష్యులందరూ చెదిరిపోయారు. చూడండి, నిజమైన క్రైస్తవుడు సిలువ మోస్తాడు. ఆయన చేతిలో నుండి మేలైనా కీడు అనుభవించొద్దా అన్నాడు. చూడండి, యోబు, దేవుడు చేసిన మేలులు మాత్రమేనా, కీడు అనుభవించొద్దా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోడు. ఆయన నామానికి, ఈనాటి క్రైస్తవత్వానికి ఈ పాఠం కావాలండి. సిలువలో ఉన్న క్రీస్తును, కొంతమందికి సిలువ కావాలి. ఏం కావాలి? ఒట్టి సిలువ మెడలో వేసుకోవడానికి, చెవుల్లో పెట్టుకోవడానికి. ఇప్పుడు కొత్తగా చెవులు తేలించుకుంటున్నారు, సిలువలు మెడల్లో వేసుకుంటున్నారు. పెద్ద పెద్ద సిలువలు వేసుకుంటారు. కొంతమంది బోధకులు అయితే నేను బోధకుండా తెలియటానికి పెద్ద బంగారపు ఎండి చెక్క సిలువలు వేసుకుంటున్నారు. పెద్ద పెద్ద సిలువలు పెట్టి లైట్లు పెడుతున్నారు. ఈ సిలువ కావాలి అందరికీ, కానీ సిలువ మీద ఉన్న క్రీస్తు అక్కర్లేదు. క్రీస్తు లేని సిలువకు విలువ లేదు. అసలు సిలువ గుర్తు శాపానికి గుర్తు. శాపగ్రస్తుడు మ్రాను మీద వేలాడదీయబడతాడని బైబిల్లో ఉంది. సిలువ శాపానికి గుర్తది. కానీ ఆ శాపాన్ని ప్రభువు సిలువ వేయబడినప్పుడు ఆ శాపం ఆశీర్వాదంగా మారింది. ప్రభువు ఆ సిలువ ఎక్కి ఆ సిలువలో ఉన్న బాధను, వేదనను, శ్రమను, నిందను, అవమానాన్ని భరించి ఆ సిలువలో జయాన్ని సంపాదించాడు. గనుక ఇవాళ ఆ సిలువ ప్రేమకు గుర్తుగా ఉంది. సిలువ వేయబడిన క్రీస్తు మనకు అవసరం. కొంతమంది క్రీస్తు కావాలి, సిలువ వద్దు. ఎవరు కావాలి? 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించే క్రీస్తు కావాలి, స్వస్థతలు చేసే క్రీస్తు కావాలి, ఆకలి తీర్చే క్రీస్తు కావాలి, అడిగినయన్నిచ్చే క్రీస్తు కావాలి, అద్భుతాలు చేసే క్రీస్తు కావాలి, హల్లెలూయా పాటలు పాడే క్రీస్తు కావాలి. కానీ ఏమొద్దు? ఇప్పుడు ఈ జనమందరికీ హోసన్నా జయమన్న వాళ్ళు అందరికీ ఎవరు కావాల్సి వచ్చింది? ఇప్పుడు క్రీస్తు కావాలి కాబట్టి కూడా ఉన్నారు. కానీ ఆ క్రీస్తు సిలువ మీదకి వచ్చినప్పుడు, సిలువను భరిస్తున్నప్పుడు పక్కన ఎవడు లేడు. క్రీస్తు కావాలా? సిలువ కావాలా? సిలువ లేని క్రీస్తు సువార్త సంపూర్ణం కాదు. ఆయన ఈ లోకంలోనికి వచ్చిందే సిలువ వేయబడటానికి. మనుష్య కుమారుడు పాపుల చేతులకు అప్పగించబడతాడు, పరిచయులతో శాస్త్రులతో హింసించబడతాడు, వారు ఆయన్ని చంపుతారు, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తానని ప్రభు తన శిష్యులకు ముందుగానే చెప్పాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చిందే సిలువలో పాపానికి పరిహారం చేయటానికి. ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. మా స్థానంలో మా కొరకు కల్వరి సిలువలో నీవు మరణించావు గనక మేము బ్రతుకుతున్నామయ్యా, నీ యందు విశ్వాసం ఉంచి జీవిస్తున్నామయ్యా. పాపములతో మేము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని బతికించావయ్యా. నిన్ను మోసే భక్తి మాకు దయచేయి. నీ సువార్తను సకల జనులకు అందించే భక్తి దయచేయి. నీ నామాన్ని ఊరేగించే స్థితి మాకు దయచేయ్యా. సాతానుడు ఊరేగుతున్నాడు కదా, సాతాను మాటలు ప్రపంచమంతా ప్రబలిపోతున్నాయి కదా, వైరల్ అయిపోతున్నాయి కదా. యేసయ్య నీ కొరకు మరణించాడనే మాట వైరల్ అవ్వలేదే.
యేసుక్రీస్తు నిజమైన దేవుడు, లోక రక్షకుడు అన్నది వైరల్ అవ్వటానికి మమ్మల్ని కూడా వాడుకోండి ఆయన. ఎలా వాడుకుంటావో మాకు తెలియదు, కానీ ఇదిగో నాయన నీకు లోబడుతున్నామయ్యా, నీ దగ్గరకు వస్తున్నామయ్యా. మమ్మల్ని కడుగు నాయనా. మరొక్కసారి ఆ కలువరి సిలువలో నీవు చిందించిన రక్తధారలలో మమ్మల్ని కడుగయ్యా. సర్వజనులకు సువార్తను ప్రకటించే భారం ఈ సంఘం మీద ఇచ్చావు గనుక మేమందరము ఒక టీమ్గా మా పనులను, మా వృత్తులను, మా బాధ్యతలను నెరవేర్చి నీ రాజ్యాన్ని కట్టడానికి సహాయము చేయమని, నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. కల్వరి ప్రతిధ్వని